70 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం కులగణన చేయలేదని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు రెడ్డిపోయిన గోపి అన్నారు. కేంద్ర ప్రభుత్వం కులగణన మీద తీసుకున్న నిర్ణయం సంచలనమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ సంఘాలు తెలంగాణలో చేసిన కులగణనను ఒప్పుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిన ఆర్టికల్ 370 వక్ఫ్ బిల్లును ఆమోదించిందని గోపి అన్నారు. కులగణన బిల్లు తమ ద్వారానే వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. మీరిచ్చిన హామీలే నెరవేర్చే పరిస్థితి లేదని బీజేపీ పార్టీ అధ్యక్షుడు గోపి విమర్శించారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో తీసుకుంటున్నారో మరి దాని గురించి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. మరి ఈరోజు స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో ఎవరైతే 60 సంవత్సరాలు పాలన చేసినరో వాళ్ళు ఎన్నడూ కానీ కులగణన గురించి మాట్లాడిన పాపాన పోలే. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం ఆనాడు కులగణన చేసింది. మరి 1931 తర్వాత స్వతంత్రం వచ్చినాక సుమారు 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కనాడు కూడా కులగణన గురించి ఆలోచన పాపన పోలేదు. చాలా సందర్భాల్లో జనగణన చేసింది కానీ కులగణన చేయలేదు. మరి ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుందో దాన్ని తెలంగాణ రాష్ట్రంలో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం కనుకనే మా బాటలో నడుస్తుందని చెప్పి కాంగ్రెస్